గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ ఇయర్ CSS3 ఫోర్త్ సెమ్లోని ఫోర్త్ యూనిట్కి వచ్చేసాం. ఫోర్త్ యూనిట్లో లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుందాం. అసలు లెటర్ రైటింగ్ అంటే ఏంటి, లెటర్ రైటింగ్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెటర్ రైటింగ్ వాటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అసలు లెటర్ రైటింగ్ ఏంటి, లెటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాని గురించి మనం డీటెయిల్గా మనం తెలుసుకుందాం. చూస్తే ఇక్కడ లెటర్ రైటింగ్ చూసినట్లయితే టైప్స్ ఆఫ్ లెటర్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ లెటర్స్. ముందు టైప్స్ ఆఫ్ లెటర్స్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ తర్వాత పార్ట్స్ ఆఫ్ లెటర్స్ గురించి తెలుసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ లెటర్స్ అన్ని ఏంటో దాని గురించి తెలుసుకుందాం. ఈ టైప్స్ ఆఫ్ లెటర్స్ లో చూసినట్లయితే ముందు ఇంట్రొడక్షన్ చూసినట్లయితే ద ఇంపార్టెన్స్ ఆఫ్ రైటింగ్ లెటర్స్. ఒక లెటర్లు రాయటం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇంపార్టెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ లెటర్స్ రాయటం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. చూడండి, లెటర్ రైటింగ్ ఈజ్ పెర్హాప్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్లీ యూజ్డ్ ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ రైటింగ్. మనం ఏంటంటే ఈ యొక్క లెటర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అన్ని ఫామ్స్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం, అన్ని విధాలుగా కూడా మనం ఈ లెటర్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం, అన్ని విధాలుగా కూడా. అందుకని ఈ లెటర్ రైటింగ్ ఈజ్ పెర్హాప్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్లీ యూజ్డ్ ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ రైటింగ్. ఇన్ దిస్ ఏజ్ క్విక్లీ కమ్యూనికేషన్ అండ్ ఎవర్ ఇంక్రీజింగ్ నీడ్స్ టు కమ్యూనికేట్. అంటే మనం తొందరగా క్విక్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ లెటర్ రైటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ టైంలో, ఈ ఏజ్లో, ఏజ్ అంటే వయసు కదా ఇక్కడ, దిస్ ఏజ్లో కామన్లీ యూజ్డ్ ఇన్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ రైటింగ్. ఇన్ దిస్ ఏజ్ క్విక్లీ కమ్యూనికేషన్ అండ్ ఎవర్ ఇంక్రీజింగ్ నీడ్స్ టు కమ్యూనికేట్. అంటే కమ్యూనికేట్ గురించి ఆత్రం పడాల్సిన లేదు, కానీ లెటర్ రైటింగ్ ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే మనం కమ్యూనికేట్ తెలియజేస్తాం. వీ హ్యావ్ టు రైట్ లెటర్స్ ఆన్ మెనీ అకేషన్స్. ఇంకోటి ఏంటంటే లెటర్స్ అనేది అనేక సందర్భాల్లో లెటర్ రైటింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం, లెటర్ రైటింగ్స్. అందుకని లెటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లెటర్ అంటే ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ మాటలో చెప్పాలంటే. లెటర్ అనేది ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. అంటే ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకున్నట్లుగానే ఆ లెటర్స్ అయితే ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ చేసుకున్నట్లుగానే ఉంటుంది అనమాట లెటర్ రైటింగ్ అంటే. అందుకని ఇక్కడ లెటర్ రైటింగ్ అనేది ఏంటంటే అనేక సందర్భాల్లో మనం దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ అకేషన్స్లో, అనేక సందర్భాల్లో ఏం చేస్తామంటే మనం యూజ్ చేస్తాం. మెనీ అకేషన్స్, అనేక సందర్భాల్లో మన లెటర్ రైటింగ్. అయితే లెటర్ రైటింగ్ మన క్లాసిఫికేషన్ ఆర్ టైప్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, క్లాసిఫికేషన్ ఆఫ్ లెటర్స్ని క్లాసిఫికేషన్ చేసినప్పుడు, అంటే విభజించినప్పుడు, లేదంటే ఎన్ని రకాలైన లెటర్స్ ఉన్నాయి అని తెలుసుకున్నట్లయితే ద లెటర్ మే బి క్లాసిఫైడ్ యాజ్. లెటర్ ఎన్ని రకాలుగా విభజించారంటే 3 టైప్స్లో విభజించారు. 3 టైప్స్ క్లాసిఫికేషన్ చేశారు. అంటే 3 భాగాలుగా విభజించారు లెటర్స్. ఏంటంట, ఒకటి ఏంటంటే పర్సనల్ లెటర్స్. ఈ పర్సనల్ లెటర్స్ని ఏమంటారంటే ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. పర్సనల్ లెటర్స్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఇది మనం ఏ విధంగానైనా సరే మనం లెటర్ని రాసుకోవచ్చు. దెర్ ఇస్ నో లెంగ్త్ అనే నీడ్ ఏం లేదు. నువ్వు ఎంత పెద్దగానైనా సరే లెటర్ని రాసుకోవచ్చు. నీ ఇష్టం వచ్చినట్లు యూజ్ చేసుకుని, నీ వర్డ్స్ యూజ్ చేసుకుని రాసుకోవచ్చు. ఇది పర్సనల్ లెటర్. దీని ఏమంటారంటే ఇన్ఫార్మల్ లెటర్స్ అని కూడా అంటారు, ది పర్సనల్ లెటర్. అంతే. బి ఏంటంటే అఫిషియల్ లెటర్స్. బిలో అంటే 1 ఏ పర్సనల్ లెటర్స్, దాన్ని ఏమంటారు ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. అలాగే బిలో అఫిషియల్ లెటర్స్. వీటి గురించి అఫిషియల్ లెటర్స్ ఎవరెవరికి రాయాలి ఏంటనేది తర్వాత తెలుసుకుందాం. అఫిషియల్ లెటర్స్
అఫిషియల్ లెటర్ క్లాస్ అంటే ఫార్ములా లెటర్స్ అని కూడా అంటారు. దీన్ని ఏమని పిలుస్తారు? ఫార్ములా లెటర్స్ అని పిలుస్తారు. థర్డ్ వన్ ఏంటంటే బిజినెస్ లెటర్స్. బిజినెస్ పరంగా ఉండేటువంటి లెటర్స్. ఈ లెటర్స్ ముఖ్యమైన లెటర్స్ మనకి. లెటర్స్ని 3 పార్ట్స్గా ఏం చేశారంటే క్లాసిఫికేషన్ చేశారు. 3 పార్ట్స్. ఒకటి పర్సనల్ లెటర్, దాన్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. 2 అఫీషియల్ లెటర్స్, దాన్ని ఫార్ములా లెటర్స్ అంటారు. అండ్ బిజినెస్ లెటర్స్. బిజినెస్ లెటర్ అంటే వ్యాపార సంబంధించినటువంటి లెటర్స్ అన్నమాట. అదే ఒకదానికి చూద్దాం. ఈ యొక్క పర్సనల్ లెటర్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. అయితే మనం 3 టైప్స్లో లెటర్స్ని క్యాలిక్యులేషన్ చేసామంటే ఫస్ట్ లెటర్ ఏంటంటే పర్సనల్ లెటర్ గురించి తెలుసుకుందాం. పర్సనల్ లెటర్స్ ఏంటంటే ఇట్ ఈజ్ యువర్ ప్రైవేట్ లెటర్, ఆఫ్ కోర్స్ టు బి పొలైట్. ఇది ప్రైవేట్ లెటర్. నీకు ఓన్గా రాసుకునే లెటర్ ఇది. అది నువ్వు ఎలాగైనా రాసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అఫ్ కోర్స్ టు బి పొలైట్, చాలా పొలైట్గా, విధేయ వినయంతో పొలైట్గా రాయవలసి ఉంటుంది లెటర్. ఇది పర్సనల్ లెటర్ కదా, నేను ఇష్టం వచ్చినట్టు అబ్యూజ్ లాంగ్వేజ్ ఉపయోగించి వల్గర్గా నువ్వు లెటర్ రాయకూడదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇట్ ఈజ్ యువర్ ప్రైవేట్ లెటర్, అఫ్ కోర్స్ టు బి పొలైట్. ప్రైవేట్ లెటర్ అయినప్పుడు కూడా, అది ఈ సొంతంగా రాసుకునే లెటర్ అయినప్పుడు కూడా దాన్ని ఏం చేయకూడదు, దాన్ని పొలైట్గా రాయాలి, దాన్ని మిస్యూజ్ చేయకూడదు ఆ లెటర్ని అని చెప్తుంది. ఇక్కడ పాయింట్స్ చూసినట్లయితే మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఈ కొన్ని పాయింట్స్ చూసినట్లయితే ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ దేర్ ఆర్ రిటర్న్ టు. ఈ లెటర్ ఎవరెవరికి రాస్తామంటే ఫస్ట్ పాయింట్లో చెప్తున్నాను, దేర్ ఆర్ రిటర్న్ టు పేరెంట్స్. దీస్ ఆర్ రిటర్న్ టు పేరెంట్స్. ఈ లెటర్స్ ఎవరెవరికి రాస్తాం? పర్సనల్ లెటర్స్ పేరెంట్స్, క్లోజ్ రిలేటివ్స్, ఆర్ ఇంటిమేటెడ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్కి రాస్తాం. ఎవరు రాస్తాం? ఇది ఇంటిమేటెడ్ ఫ్రెండ్స్. అంటే ఇంటిమేటెడ్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? ఆప్తులైన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి రాస్తాం అన్నట్టు ఈ పర్సనల్ లెటర్. ఎవరు రాస్తాం? దీస్ ఆర్ రిటర్న్ టు పేరెంట్స్, క్లోజ్ రిలేటివ్స్, ఆర్ ఇంటిమేట్ ఫ్రెండ్స్. ఆప్తులు అనమాట. ఇంటిమేట్స్ అంటే ఆప్తులు అయిన ఫ్రెండ్స్ మనం ఈ లెటర్స్ రాస్తాం. అయితే రెండో పాయింట్ అంటే దీస్ ఆర్ రిటర్న్ ఇన్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఇంటిమేట్ స్టైల్. ఇది ఫ్రెండ్లీగా రాయాలి, ఇంటిమేట్ ఆప్తులుగా రాయాలి. మనం ఆప్తులుగా చాలా మంచిగా రాయాలి. అండ్ ఇంటిమేట్ స్టైల్ అంటే మంచి పద్ధతిలో మనం ఏం చేయాలంటే రాయాలి. అది దీస్ ఆర్ రిటర్న్ ఇన్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఇంటిమేట్ స్టైల్లో మనం రాయవలసి ఉంటుంది. ఇది పర్సనల్ లెటర్. తర్వాత థర్డ్ పాయింట్ చూసినట్లయితే when the persons who receive and reads your letter, he or she should feel as if you are talking to him. ఒకవేళ నువ్వు రాసిన లెటర్ ఎవరైనా మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే రిసీవ్ చేసుకుని చదివితే లెటర్ని వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలంట? నీతో మాట్లాడినట్టుగా ఫీల్ అవ్వాలి వాళ్ళు. నీతో ఏ విధంగా అయితే ఫేస్ టు ఫేస్ మాట్లాడతారో ఆ విధంగానే అటువంటి ఫీలింగ్ వాళ్ళు రావాలి. ఇష్టం వచ్చినట్టు రాసి వాళ్ళు తిట్టినట్టు రాస్తే ఆ ఫీలింగ్స్ వాళ్ళు రావు. నువ్వు మనిషి ఎదురుగా ఉండి ఎలాగైతే మాట్లాడతారో ఆ ప్రేమ ఆప్యాయతగా అటువంటి ఫీలింగ్ వాళ్ళు ఆ లెటర్ చదివినప్పుడు రావాలి అంటున్నాడు. అదే చెప్తాను ఏంటంటే when the person who receives and reads your letter or he she should feel as if you talking to him. నీతో మాట్లాడుతున్నట్టు, నీతో సంభాషిస్తున్నట్లుగా ఆ ఫీలింగ్ వాళ్ళు రావాలట. ఆ విధంగా నువ్వేం చేయాలంటే లెటర్ని పర్సనల్ లెటర్ని రాయాలి. ఆ విధంగా పర్సనల్ లెటర్. తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్తున్నాడు, ఏ పర్సనల్ లెటర్ ఈజ్ యూజువల్లీ రిటర్న్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ స్టైల్. దట్ ఈస్ ద రిసీవర్ షుడ్ ఫీల్ వాట్ యువర్ లెటర్ రిఫ్లెక్ట్స్ యువర్ సిన్సియారిటీ. నువ్వేం చేయాలంట, ఈ పర్సనల్ లెటర్ యూజువల్గా ఎలా రాయాలంటే ఇన్ఫార్మల్ లెటర్లో రాయాలి. ఈ పర్సనల్ లెటర్ని ఇన్ఫార్మల్ లెటర్ రాయాలి. ముందు చెప్పారు పర్సనల్ లెటర్ ఇన్ఫార్మల్ లెటర్ అంటారు కదా. ఈ పర్సనల్ లెటర్ దేంట్లో రాయాలి? ఇన్ఫార్మల్ లెటర్లో రాయాలి. నువ్వు ఇన్ఫార్మల్ లెటర్లో రాస్తే ద రిసీవర్ షుడ్ ఫీల్ అవుతాడు. ఈ లెటర్ రిఫ్లెక్ట్స్ అవుతుంది. నువ్వు రాసింది ఏమవుతుందంటే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది.
నువ్వు రాసిన విషయాలన్నీ కూడా వాళ్ళు ప్రభావితం చేస్తాయి. అంత మంచిగా, అంత స్టైల్లో రాయాలి, అంత మంచిగా రాయాలి, అంత పొలైట్గా రాయాలి, అంత పొలైట్గా నువ్వు రాయవలసి ఉంటుంది. అది నువ్వు ఆ విధంగా రాసినట్లయితే రిసీవర్ ఫీల్ అవుతాడు. ఎవరైతే నీ లెటర్ చదువుతున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫీలింగ్స్ చాలా హ్యాపీగా ఉంటాయి. వాళ్ళ ఫీలింగ్స్ హ్యాపీగా ఉంటాయి. ఇవి పర్సనల్ లెటర్స్లో ఉన్నటువంటి విధంగా పొలైట్గా రాయాలి. ఓన్ లెటర్ అయినా సరే, పర్సనల్ లెటర్ అయినా సరే నువ్వు పొలైట్గా రాయవలసి ఉంటుంది. ఈ లెటర్స్ ఎవరు రాస్తారు? ఫ్రెండ్స్కి, అలాగే రిలేటివ్స్కి, పేరెంట్స్కి, ఇంటిమేట్ ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ రాస్తారు. అలాగే ఈ ఫ్రెండ్లీ ఇంటిమేట్ స్టైల్లో రాయాలి. అదే నువ్వు రాసిన లెటర్ చదివేటప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్టుగా వాళ్ళ ఫీలింగ్ ఉండాలి. అంతేకాకుండా ఈ పర్సనల్ లెటర్ సోషల్ రిలేషన్షిప్, అంతేకాకుండా ఈ ఇంకోటి ఏం చెప్తుంది, ద లార్జ్ అండ్ స్టైల్ ఆఫ్ యువర్ లెటర్ షుడ్ బి అప్రోప్రియేట్ పర్సనల్ సోషల్ లెటర్స్. అంటే సామాజికంగా రిలేషన్షిప్ కలిగి ఉంటారు నువ్వు రాసిన లెటర్. అంతేకాకుండా ఆ లెటర్ రాసేటప్పుడు నీ యొక్క సిన్సియారిటీ ఏంటో ఆ లెటర్ చూసేటప్పుడు తెలిసిపో నీ సిన్సియారిటీ. ఆ విధంగా లెటర్ రైటింగ్ని రాయవలసి, పర్సనల్ లెటర్ రాయవలసి, ముఖ్యంగా పర్సనల్ లెటర్ని రాయవలసి ఉంటుంది అన్నమాట. తర్వాత అఫీషియల్ లెటర్స్ ఎలా ఉంటుంది చూడండి. తర్వాత అఫీషియల్ లెటర్స్ చూద్దాం. పర్సనల్ లెటర్స్ చదువు. పర్సనల్ లెటర్స్ బీ పొలైట్గా ఉండాలి. అది ఈ విధంగా పర్సనల్ లెటర్ రాయొచ్చు, అది ఇన్ఫామ్లో లెటర్ రాయాలి. ఇవన్నీ పర్సనల్ లెటర్స్ గురించి తెలుసుకోండి. తర్వాత అఫీషియల్ లెటర్స్ గురించి తెలుసుకోండి. అఫీషియల్ లెటర్స్లో ముఖ్యంగా అఫీషియల్ లెటర్స్ అంటే ఏంటి? ఫార్ములా లెటర్స్. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పాడు. గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ కొన్ని చెప్పాడు. ఏంటంటే ఏంటంటే బీ పొలైట్ ఇన్ అవర్ లెటర్. నువ్వు రాసే లెటర్ ఎలా ఉండాలంటే పొలైట్గా ఉండాలి. బీ పొలైట్ ఇన్ అవర్ లెటర్. నువ్వు రాసే లెటర్లో ఏ విధంగా ఉండాలి? పొలైట్గా ఉండాలి నువ్వు రాసే లెటర్. అంతేకాకుండా యూజ్ ద ఫార్ములా ఆఫ్ లెటర్స్ వితౌట్ డీవియేషన్. ఏమన్నా యూజ్ ద ఫార్ములా ఆఫ్ లెటర్స్. ఫార్ములా ఒక పద్ధతి ప్రకారంగా రాయాలి. వితౌట్ డీవియేషన్, తప్పులు లేకుండా వితౌట్ డీవియేషన్, వితౌట్ అంటే తప్పులు లేకుండా నువ్వేం చేయాలంటే ఒక పద్ధతి ప్రకారంగా రాయాలి. దీన్ని చెప్పాను కదా, అఫీషియల్ లెటర్స్ అంటే ఫార్ములా లెటర్ అని. అదే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే యూజ్ ద ఫార్ములా ఆఫ్ లెటర్స్ వితౌట్ డీవియేషన్. అంటే బీ పొలైట్ ఇన్ అవర్ లెటర్స్. అంటే బీ పొలైట్ ఇన్ అవర్ లెటర్స్ అంటే పొలైట్గా రాయాలి. రెండంటే యూజ్ ద ఫార్ములా ఆఫ్ లెటర్స్ వితౌట్ డీవియేషన్. తప్పులు లేకుండా లెటర్స్ రాయాలి, ఫార్ములా లెటర్. థర్డ్ పాయింట్ ఏంటంటే లెటర్స్ ఎవరెవరికి రాస్తారు ఈ లెటర్స్? థర్డ్ పాయింట్లో చెప్తున్నారు. ఈ లెటర్స్ని ఎవరెవరికి రాయాలంటే లెటర్స్ టు ఎడిటర్స్ ఆఫ్ న్యూస్ పేపర్ ఎడిటర్స్ రాయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ జాబ్స్ అంటే న్యూస్ పేపర్ ఎడిటర్స్ ఉంటారు. ఆ న్యూస్ పేపర్ ఎడిటర్స్ నువ్వు లెటర్ రాయొచ్చు. దేని కిందకి వస్తుంది? అఫీషియల్ లెటర్ కిందకి వస్తుంది. ఏది? ఈ న్యూస్ పేపర్స్, ఎడిటర్ ఆఫ్ న్యూస్ పేపర్స్. అలాగే అప్లికేషన్ ఫర్ జాబ్స్ అంటే మన ఉద్యోగానికి మనం అప్లికేషన్ పెట్టుకునే జాబ్స్ గురించి కూడా మనం జాబ్స్ ఏమైనా పెట్టుకుంటామో ఉద్యోగాలు పెట్టుకునేటప్పుడు అఫీషియల్ లెటర్లోనే రాయవలసి ఉంటుంది, అఫీషియల్ లెటర్స్. అలాగే కంప్లైంట్స్, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఆ గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్స్ని మనం కంప్లైంట్స్ రాసుకోవచ్చు. అలాగే పిటిషన్స్ రాసుకోవచ్చు. అంటే పిటిషన్స్ కూడా అఫీషియల్ లెటర్లో రాయాలి. పిటిషన్స్ కానీ కంప్లైంట్స్ కానీ కొన్ని కంప్లైంట్స్ చేయాలనుకో అది అఫీషియల్ లెటర్లో రాయాలి. పిటిషన్స్ పెట్టాలంటే ఎవరికైనా అది అఫీషియల్ లెటర్లోనే రాయవలసి ఉంటుంది. అంతేకాని పర్సనల్ లెటర్లో రాయకూడదు, అఫీషియల్ లెటర్లో. అలాగే టు ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ రాసేటప్పుడు కూడా చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి రాసేటప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు అఫీషియల్ లెటర్స్లోనే రాయాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రాసేటప్పుడు. అంతేకాకుండా టు ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యాపరమైన ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా, విద్యా సంస్థలకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉంటాయి
వాటిని కూడా నువ్వు దేంట్లో రాయాలి? అఫీషియల్ లెటర్స్లోనే రాయాలి. వాటిని కూడా నువ్వు అఫీషియల్ లెటర్స్లోనే రాయవలసి ఉంటుంది. ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి. ఇవి ఎక్కడ రాయాలి అంటే పర్సనల్ లెటర్ ఫ్రెండ్స్కి, ఇంటెన్షన్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, పేరెంట్స్కి రాస్తాం. అలాగే ఇక్కడ అఫీషియల్ లెటర్స్ చూసుకున్నట్లయితే ఎవరికి రాస్తే అఫీషియల్ లెటర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ న్యూస్ పేపర్, ఎడిటర్ ఆఫ్ న్యూస్ పేపర్కి, అంతేకాకుండా అప్లికేషన్ ఫర్ జాబ్స్కి, కంప్లైంట్స్కి, పిటిషన్స్కి, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి, టు ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటికి మనం ఏం చేస్తామంటే ఈ లెటర్స్ని మనం రాయవలసి ఉంటుంది. ఈ లెటర్స్ తర్వాత బిజినెస్ లెటర్ చూసుకుంటే టు ది ఇన్ఛార్జెస్ ఆఫ్ బిజినెస్ హౌసెస్ వాళ్ళకి మనం ఏం చేస్తామంటే రాస్తాం. బిజినెస్ హౌసెస్ వాళ్ళు ముఖ్యంగా మనకి ఏమిటంటే పర్సనల్ లెటరు అలాగే అఫీషియల్ లెటర్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండే అడుగుతున్నాడు. అది పర్సనల్ లెటర్స్ అడుగుతున్నాడు, అఫీషియల్ లెటర్స్ అడుగుతున్నాడు. పర్సనల్ లెటర్స్ ప్లస్ అఫీషియల్ లెటర్స్ ఈ రెండు కూడా అడగటం జరిగింది. ఇవి బిజినెస్ లెటర్స్ కూడా తెలుసుకోవడం మంచిది. ఇవి సాధారణంగా అడగట్లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఈ బిజినెస్ లెటర్స్ బిజినెస్ హౌసెస్ వాళ్ళకి సంబంధించింది, అంటే వ్యాపార నిమిత్తం సంబంధించిన లెటర్స్ ఉంటాయి. వాటి గురించి వాళ్ళకి మనం ఈ లెటర్స్ బిజినెస్ లెటర్ రాస్తాం. కానీ పర్సనల్ లెటర్ మాత్రం వ్యక్తిగతంగా రాసుకునేది ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి, రిలేటివ్స్కి రాసుకునేది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అఫీషియల్ లెటర్ చూసుకున్నది అంటే ఎడిటర్ ఆఫ్ న్యూస్ పేపర్, అప్లికేషన్ ఫర్ జాబ్, పిటిషన్స్, కంప్లైంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళకి రాయవచ్చు. ఇప్పుడు తర్వాత లెటర్స్ మిగతా విషయాలు చూద్దాం. తర్వాత చూడండి పార్ట్స్ ఆఫ్ లెటర్ చూసినట్లయితే పార్ట్స్ ఆఫ్ లెటర్స్లో లెటర్ యాజ్ 7 పార్ట్స్ ఉంటాయి. మనం ఒక లెటర్ని రాయాలనుకుంటే అందులో ఎన్ని ఉండాలంటే 7 పార్ట్స్ ఉంటాయి. ఆ 7 పార్ట్స్ ఉంటేనే అది లెటర్ కింద మనం భావిస్తాం. అంటే 7 పార్ట్స్ లెటర్ ఏం కలిగి ఉంది? లెటర్ యాజ్ 7 పార్ట్స్ కలిగి ఉంది. ఏంటంటే ద రైటర్స్ అడ్రస్. లెటర్స్లో 7 పార్ట్స్లో ఏంటంటే ఫస్ట్ పార్ట్ అంటే ద రైటర్స్ అడ్రస్. అంటే ద రైటర్స్ అడ్రస్ విచ్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ది హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్. దీన్ని ఈ యొక్క రైటర్స్ అడ్రస్ని ఏమంటారంటే హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ అని కూడా పిలవచ్చు. దీన్ని ద రైటర్స్ అడ్రస్ని హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ అని పిలవచ్చు. అదే చెప్తున్నారు, ద రైటర్స్ అడ్రస్ విచ్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ది హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ ఈజ్ రిటన్ ఆన్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ ది టాప్ కార్నర్ ఆఫ్ ది పేజ్. ఒకవేళ నువ్వు లెటర్ తీసుకున్నట్లయితే, నువ్వు పేపర్ తీసుకున్నట్లయితే లెటర్ నువ్వు ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇది ఎక్కడ రాయాలి? రైట్ హ్యాండ్ ఆఫ్ ది కార్నర్. పేపర్ రైట్ హ్యాండ్లో రాయాలి. రైట్ హ్యాండ్ ఆఫ్ ది చూడండి, ఇక్కడ రిటర్న్ ఉంది రైట్ హ్యాండ్ ఆఫ్ ది కార్నర్ ఆఫ్ ది పేజ్. ఈ పేజ్లో రైట్ హ్యాండ్లో రాయాలి లెటర్ని. there is a comma at the end of a line in the address. ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది. హెడ్డింగ్ ఆఫ్ ద లెటర్ అనొచ్చు, లేకపోతే ద రైటర్స్ లెటర్ అనొచ్చు. ఏం రాయాలి ఇక్కడ చూడండి. ఇప్పుడు సపోజ్ 10th నేతాజీ రోడ్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనకి అడ్రస్ అనేది దీన్ని ఏమంటే హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ అని పిలుస్తాం. ఇది మనం అడ్రస్ ఎప్పుడు కూడా ఎక్కడ రాయాలంటే పేపర్కి రైట్ హ్యాండ్ సైడ్లో రాయాలి. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది ఇక్కడ ఏమంటున్నట్టు కార్నర్ ఆఫ్ ది పేజ్, ద రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ది పేజ్. టాప్ కార్నర్లో రైట్ సైడ్ రాయాలి. ఏం చేయాలి? రైట్ సైడ్ రాయాలి. ఇక్కడ చూడండి, ఉదాహరణ చెప్తున్నా, 10th నేతాజీ రోడ్, గవర్నర్పేట విజయవాడ. అంటే నువ్వు రైటర్స్ అడ్రస్ రాసేటప్పుడు
ద రైటర్స్ అడ్రస్ హెడింగ్ ఆఫ్ ది లెటర్ రాసేటప్పుడు ఏం చేయాలంటే నువ్వు రైట్ సైడ్లో రాయవలసి ఉంటుంది అని చెప్తున్నాడు. చూడండి, ద రైటర్ అడ్రస్ అంటే ద రైటర్స్ అడ్రసెస్ విచ్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ది heading of the letters. Heading the letter is written on the right hand top corner of the page. There is a comma at the end of every line in the address. And the 10th Netaji Road and the Governor Peta. ఇది ఇక్కడ ఎక్కడ రాయాలంటే దీని ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను, కానీ రూల్ ప్రకారం ఇది మనం పేపర్ తీసుకున్నట్లయితే ఈ పేపర్ మనం ఎక్కడ రాయాలంటే రైట్ సైడ్ రాయవలసి ఉంటుంది అన్నమాట. తర్వాత డేట్ ఉంది, డేట్ కూడా చూద్దాం. సెకండ్ తర్వాత చూసుకున్నట్లయితే ది డేట్ కూడా అడ్రస్ కింద రాయవలసి ఉంటుంది. రైట్ హ్యాండ్ ఆఫ్ ది కార్నర్లో అడ్రస్ కిందే డేట్ కూడా రాయవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డేట్ ఏ విధంగా ఉంది. డేట్ చూడండి, ద డేట్ ఆఫ్ ది లెటర్ ఈజ్ రిటన్ బిలో. మనం డేట్స్ రకరకాలుగా రాస్తూ ఉంటాం మనం డేట్స్, కానీ ఇక్కడ చూడండి ద రైటర్స్ అడ్రస్ దేర్ ఆర్ డిఫరెంట్ యాక్సెప్టెడ్ మెథడ్స్ ఆఫ్ రైటింగ్ ఏ డేట్. ద రైటర్స్ అడ్రస్తో పాటుగా మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ మెథడ్స్లో రైటింగ్ మనం డేట్ని రాస్తూ ఉంటాం. అంటే మనం అడ్రస్ రాస్తాం, అడ్రస్తో పాటుగా ఏం రాస్తామంటే మనం డేట్ని కూడా రాస్తాం. డేట్ని ఏ విధంగా రాస్తామంటే డేట్ని చూడండి, ఇక్కడ 13th July 2021. ఫస్ట్ ఏం ఇచ్చాడు, 13th July 13th డేట్ ఇచ్చాడు, తర్వాత మంత్ ఇచ్చాడు, తర్వాత ఇయర్ ఇచ్చాడు. 13th July 2000 ఇలా రాయొచ్చు. లేదంటే ఇంకొక ఆప్షన్ ఉంది, లేదంటే July 13th, 2021 ఇలాగైనా రాయొచ్చు. ఈ విధంగానైనా సరే రాయొచ్చు. అది కాకుండా ఇంకొక విధంగా రాయొచ్చు, July 12th, 2013. ఈ విధంగా కూడా మనం రాయొచ్చు. అంటే ఇది కూడా ఒకటే, కానీ 13th ఈ విధంగా కూడా 13th July 2000, అలాగే July 13th 2000, అలాగే July 13th 2021 కింద మనం రాసుకోవచ్చు. మనం ఏ విధంగానే సరే, అంటే ఈ విధంగా రాయొచ్చు, ఈ విధంగానే సరే మనం రాయొచ్చు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే డేట్ 13/7/2020 ఇలా రాస్తాం. ఇలా రాయకూడదు, తప్పిది. లేకపోతే ఏం రాస్తామంటే 13/7/2001 ఇలా కూడా రాయి. కానీ రూల్ ప్రకారం చెప్పాలంటే ఏ విధంగా రాయాలంటే ఈ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అంటే 13th July 2001 July 13th 2001 కింద మనం రాయవలసి ఉంటుంది అన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నట్టు లెటర్ అనేది డిఫరెంట్ మెథడ్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకే విధంగా కాదు, డిఫరెంట్ మెథడ్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మెథడ్స్ అదే చెప్తారు. ద డేట్ ఆఫ్ ది లెటర్ ఈజ్ రిటన్ బిలో. ద రైటర్స్ డేట్, ద రైటర్స్ అడ్రస్, దేర్ ఆర్ డిఫరెంట్ యాక్సెప్టెడ్ మెథడ్స్ ఆఫ్ రైటింగ్ ద డేట్ యాజ్ ఫాలోస్. అంటే డిఫరెంట్ మెథడ్స్లో అడ్రస్తో పాటు నువ్వేం రాయాలి, డేట్ రాయాలి. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నేతాజీ రోడ్డు, ఇక్కడ మీకు చెప్పాను. ఇక్కడ అడ్రస్ ఇచ్చిన అడ్రస్ కింద నువ్వేం చేయాలి, డేట్ని రాయవలసి ఉంటుంది. అందుకని మీరేంటంటే, అంటే మనకి 7 పార్ట్స్ ఉన్నాయి. 7 పార్ట్స్లో ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫస్ట్ ఏంటంటే హెడ్డింగ్, ద అడ్రస్ ఆఫ్ ది రైటర్, దాన్ని ఏమంటారంటే హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ అని పిలుస్తాం. రెండోది ఏంటంటే ద డేట్ కూడా మెన్షన్ చేయవలసి వస్తుంది. అలాగే తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ రైటింగ్ లెటర్లో డేట్స్ అనేది డిఫరెంట్ మెథడ్స్లో ఉంటుంది. ఏంటంటే 13th July 2000 అని రాయొచ్చు, July 13th అని రాయొచ్చు, అయితే
జూలై 13th 2021 ఏదైనా ఒకటి ఏదైనా విధంగా రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకుని అంటే మనకున్న వాటిలో తర్వాత ది సాలిటేషన్ ఉంది మనకి. ది సాలిటేషన్ ఉంది. సాలిటేషన్ అంటే ఏంటి దాని గురించి మనం తెలుసుకుందాం. తర్వాత చూడండి, తర్వాత ది సాలిటేషన్. సాలిటేషన్ అంటే గ్రీటింగ్స్ అన్నమాట. సాలిటేషన్ అంటే గ్రీటింగ్స్ చెప్తాం. లెటర్ రాసిన తర్వాత స్టార్ట్ చేసే ముందు గ్రీటింగ్స్ చెప్తాం. అంటే దిస్ ఈజ్ ద వే యూ అడ్రస్ ద రిసీవర్ ఆఫ్ లెటర్ ఇన్ ద శాంపుల్ ఆఫ్ అబౌవ్ ద ఫాలోయింగ్ సాలిటేషన్స్ ఆర్ ది శాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఈ శాంపుల్స్ ఇచ్చాం చూడండి. ఇక్కడ శాంపుల్స్ ఏంటంటే ఇక్కడ డియర్ ఫాదర్. డియర్ ఫాదర్ మనం సాధారణంగా లెటర్ రాసేటప్పుడు ఏం ఉపయోగిస్తామంటే మై డియర్ ఫాదర్ ఉపయోగిస్తాం. తప్పదు. మై డియర్ ఫాదర్ ఉపయోగించకూడదు. ఏం ఉపయోగించాలి? డియర్ ఫాదర్ ఉపయోగించాలి. డియర్ సుధాకర్, మై డియర్ సుధాకర్ అనుకో, డియర్ సుధాకర్. డియర్ మదర్, డియర్ మదర్. అయితే డియర్ అంకుల్ అని ఉపయోగించాలి. అంతేగాని మై డియర్ అని ఉపయోగించకూడదు. అంతేగాని చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తారు? డియర్ ఫాదర్ అనాలి కానీ, డియర్ ఫాదర్ అనాలి కానీ నాట్ మై డియర్ ఫాదర్. నాట్ మై డియర్ ఫాదర్ అంటే ఇదేంటంటే మై డియర్ ఫాదర్ అనే పదం ఉపయోగించకూడదు. మై డియర్ ఫాదర్ అనే పదం ఉపయోగించకూడదు. ఏం ఉపయోగించాలి? డియర్ ఫాదర్ అని ఉపయోగించాలి. ఇది సాలిటేషన్స్. అలాగే డియర్ శేఖర్, ఇతను ఫ్రెండ్ అయి ఉన్నాడు అనుకోండి. బహుశా డియర్ శేఖర్ ఏమన్నా డియర్ ఫ్రెండ్ అన్నాడు. కానీ ఇక్కడ ఏమనకూడదు? నా డియర్ ఫ్రెండ్ సుధాకర్ అనకూడదు. నా డియర్ అంటే డియర్ ఫ్రెండ్ సుధాకర్ అనకూడదు. డియర్ ఫ్రెండ్ సుధాకర్ అనకూడదు. ఏమన్నా డియర్ సుధాకర్ అన్నారు. ఏమని పిలవాలి? డియర్ సుధాకర్ అనాలి అంతే. చాలా మంది తప్పులు చేసేది ఏంటంటే మై డియర్ ఫాదర్, మై డియర్ ఫ్రెండ్ సుధాకర్ అని పిలుస్తారు. అలా కాదు. ఇప్పుడు లెటర్ రాసే డియర్ ఫాదర్ అని పెట్టాలి తప్ప ఏం పెట్టకూడదు? మై డియర్ ఫాదర్ అని యూజ్ చేయకూడదు. మై డియర్ ఫాదర్. అలాగే డియర్ సుధాకర్ అని అనాలి తప్ప డియర్ ఫ్రెండ్ సుధాకర్ అనకూడదు. డియర్ ఫ్రెండ్ సుధాకర్ అని రాయకూడదు. అలాగే డియర్ ఫాదర్ ఉంది, డియర్ మదర్ ఉంది. డియర్ మదర్ నువ్వు మన సాధారణ తప్పు చేస్తే ఏం రాస్తాం? మై డియర్ మదర్ అని. మై డియర్ మదర్ అలా మై డియర్ మదర్ అనే పదాన్ని యూజ్ చేయకూడదు. ఇక్కడ ఆ విధంగా రాయకూడదు. లెటర్ రైటింగ్ ఏం రాయాలంటే డియర్ మదర్. ఏం రాయాలి? డియర్ మదర్ అంటే సరిపోతుంది. అంతేగాని నాట్ మై డియర్ మదర్ అనకూడదు. డియర్ మదర్ అంటే సరిపోతుంది. అలాగే డియర్ అంకుల్ అని రాయాలి. నువ్వు లెటర్ రాసేటప్పుడు అంటే ది సాలిటేషన్ రాసేటప్పుడు ఏమన్నా డియర్ అంకుల్ అనాలి. అంతేగాని నాట్ మై డియర్ అంకుల్ అనకూడదు. మై డియర్ అంకుల్ అని అనకూడదు. అది తప్పు. మై డియర్ అంకుల్ అనకూడదు. ఇది రాంగ్. ఏమన్నారు? నువ్వు డియర్ అంకుల్ అన్నారు. నువ్వు డియర్ అంకుల్ అన్నారు. ఆ విధంగా ఇది సాలిటేషన్స్ రాయాలి. మనం ఎక్కువగా స్టూడెంట్స్ ఎవరైనా సరే తప్పులు చేసేది ఏంటంటే పేరెంట్స్ రాసేటప్పుడు మై డియర్ ఫాదర్ అని రాసేస్తాం. అలాగే మై డియర్ ఫ్రెండ్ సుధాకర్ అని రాస్తాం. అలాగే మై డియర్ మదర్ అని రాస్తాం. మై డియర్ మదర్. అలాగే మై డియర్ అంకుల్ అని రాస్తాం. ఈ విధంగా నువ్వు రాయకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నా? ఏం రాయాలి? డియర్ ఫాదర్ అని రాయాలి సాలిటేషన్. అలాగే డియర్ సుధాకర్ అని రాయాలి ఫ్రెండ్ అయితే, డియర్ మదర్ అని రాయాలి, లేదంటే డియర్ అంకుల్ అని రాయవచ్చు. ఈ విధంగా రాయాలి. అందుకని ఇక్కడ ది సాలిటేషన్ ఏంటంటే సాలిటేషన్ అనేది అడ్రస్ రిసీవర్ లెటర్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని గ్రీటింగ్ చేస్తున్నట్టు. వాళ్ళని గ్రీట్ చేసి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళని అభినందించడం అన్నమాట. డియర్ అనుకోదు. మై డియర్ ఫాదర్, డియర్ మదర్, డియర్ సిస్టర్, డియర్ అంకుల్, డియర్ బ్రదర్, ఇంకా కొన్ని రాసుకోవచ్చు. డియర్ సిస్టర్, డియర్ బ్రదర్, డియర్ బ్రదర్, ఇవన్నీ ఇలా రాసుకోవచ్చు. కానీ ఈ విధంగా మాత్రం రాయకూడదు. ఏంటి? మై డియర్ బ్రదర్. లేకపోతే ఇక్కడ నువ్వు రాస్తున్నావు డియర్ సిస్టర్ అనుకో, నాట్ మై డియర్ సిస్టర్ అనుకో, నాట్ మై డియర్ సిస్టర్.
అలాగే నాట్ మై డియర్ బ్రదర్ అంటారు. నాట్ మై అంటే మై డియర్ బ్రదర్ అంటారు. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, మై డియర్ అంకుల్, మై డియర్ మదర్, మై డియర్ ఫాదర్ అనే పదాలు మనం ఆ విధంగా మనం రాస్తే తప్పుగా అవుతుంది. అది అలా రాయకూడదు లెటర్ రైటింగ్లో. ఇవేం చేయాలంటే డియర్ ఫాదర్, డియర్ సుధాకర్, డియర్ మదర్, డియర్ అంకుల్, డియర్ సిస్టర్, లేదా డియర్ బ్రదర్, ఆ విధంగా నువ్వు రాసుకోవచ్చు. అంతే తప్ప ఈ విధంగా నువ్వు రాయకూడదు. అది లెటర్ రైటింగ్ తప్పు అవుతుంది. అంటే ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఒకటి వరకు అడ్రస్ ఆఫ్ ది రైటర్, హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ అంటారు దాన్ని, అడ్రస్ ఆఫ్ ది రైటర్ ఆర్ హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్. రెండోది డేట్ గురించి, డేట్ ఏ విధంగా మెన్షన్ చేయాలి, డేట్ ఏ విధంగా రాయాలి, డిఫరెంట్ మెథడ్స్లో డేట్ ఉన్నాయి, ఆ డేట్స్ని ఏ విధంగా రాయాలని రాసుకున్నాం. అలాగే ఈ సాల్టేషన్లో ఏది రాయకూడదు, ఏది రాయాలనేది ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే ఈ విధంగానే మనం డియర్ అని పెట్టుకుని వెళ్ళాలి తప్ప మై డియర్ అని రాయకూడదు అని చెప్పడం జరుగుతుంది. ఈ తర్వాత ఫోర్త్ మనకి ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి. లెటర్ 7 పాయింట్స్ అన్నాం కదా, అందులో ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి. అది తర్వాత మనం రేపు నేర్చుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.